డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయం హస్తినకు చేరింది. కాంగ్రెస్ కోర్ టీం అంతా ఢిల్లీలో మకాం వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, కొందరు మంత్రులు, ఇన్ఛార్జ్, కీలక నేతలు ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 నింపాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే కొత్త పీసీసీ అధ్యక్షుని నియమించాలని ఆయన అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, సంపత్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పదవుల కేటాయింపు, చేరికలపై నేతలకు హైకమాండ్ కీలక సూచనలు చేసింది. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి, కష్ట సమయంలో పార్టీ కోసం నిలబడ్డ వారికి, సీట్లు త్యాగం చేసిన వాళ్లకు, కొత్తగా పార్టీలోకి వచ్చి కష్టపడుతున్న వారికే పదవులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో కసరత్తు పూర్తయినట్లే కనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు సమాచారం. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాగా ఆశలు పెట్టుకున్నారు. జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను.